అడుగుతాను అధ్యక్ష. తర్వాత పుల్ల 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 పిల్ల గుట్టక ముందే కుల్ల గుట్టినట్టుగా అన్నట్టుగా మంత్రి గారు అనేకమైనటువంటి మేనిఫెస్టోలు ఏం పెడతాను ఏం చేస్తున్నాం అధ్యక్ష. ఒక్కొక్క మాట చెప్తే చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు బలహీన వర్గాల మంత్రిగా ఒక కార్పొరేటర్ బలహీన వర్గాల సీటును వేరే వ్యక్తి తీసుకుని గెలిచిండు అనే దాని మీద కలెక్టర్ ప్రొసీడింగ్ ఇస్తే కూడా ఒక బీసీ మంత్రిగా ఆ బీసీకి అన్యాయం జరిగే విధంగా స్టే చేసినటువంటి పరిస్థితి మీకు నేను రికార్డుతో సాగిస్తాను. ఈ పరిస్థితులలో నేను ఒకటే మళ్ళీ కొడతాను. రాజకీయాలకు సంబంధించి ప్రసంగం ఇవ్వదలుచుకుంటే అనేకం ఇవ్వదలుచుకుంటాం. కానీ ఈరోజు మనం ఏం చేసినాం, మన అధికారంలో ఏం జరిగింది అనేటువంటి మాట తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తే సార్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఫెడరేషన్స్ చేసినారు అధ్యక్ష. అనేకమైనటువంటి కుల ఫెడరేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మన పాయల్ శంకర్ గారు మాట్లాడినారు. ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక రూపాయి ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. అంతేకాదు బీసీ కార్పొరేషన్ నుంచి 2018 ఎన్నికలప్పుడు 2023 ఎన్నికలు బీసీ బంధు పేరు తప్ప ఎన్నడూ ఆ ఆర్గనైజేషన్ పనిచేయలే, ఒక రూపాయి కేటాయించలేదు అధ్యక్ష. ఇది రికార్డు. అదేవిధంగా 2014 నుంచి 2023 దాకా వీళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు సంవత్సరానికి 20 కోట్లు ఇస్తున్నారు, 1,00,000 కోట్లు కావాలని. మొత్తం 9.5 సంవత్సరాల లెక్కలు దీవని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీరు బడ్జెట్లో ఎన్ని 100 కోట్లు ప్రకటించుకున్నారో మొత్తం 23,000 కోట్ల రూపాయలు ఖర్చు తప్ప ఈ రోజు వరకు 9.5 సంవత్సరాల ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి ఖర్చు 23,000 కోట్లు మాత్రం అధ్యక్ష. మీరు రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డులను వెరిఫై చేసుకోమని చెప్పి కూడా సమాధానం కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎంబీసీలకు సంబంధించి ముచ్చట వచ్చింది అధ్యక్ష. ఎంబీసీలకు సంబంధించి 1000 కోట్లు ఆర్భాటంగా ప్రకటిస్తే నిజంగా కూడా నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా చాలా సంతోషపడ్డా. మా ఎంబీసీలకు సంబంధించి 1000 కోట్లు వచ్చినాయని అధ్యక్ష. 1000 రూపాయలు కూడా ఖర్చు కానటువంటి పరిస్థితి. ఆ కార్పొరేషన్ చైర్మన్ వేస్తే ఆ కార్పొరేషన్ చైర్మన్ ఒకసారి ఇంటర్వ్యూ తీసుకొని ఆయన బాధ చెప్తారు. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంగా మనం వాస్తవికంగా మాట్లాడాలి, వాస్తవికంగా న్యాయం చేయాలని చెప్పిన అందరూ కూడా అఖిలపక్షాన్ని పిలుస్తాం, బలహీన వర్గాల శాసనసభ్యులు పిలుస్తాం, మాజీ శాసనసభ్యులు పిలుస్తాం. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరినీ తీసుకొని ముందుకు పోయేటువంటి విషయం లోపల తప్పకుండా ఈ కార్యక్రమం తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మాట్లాడతారా డిప్యూటీ సీఎం గారు? మాట్లాడతారు. మీరు మాట్లాడతారా?